అందరికీ నమస్కారం. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలు తలపెట్టినటువంటి మారణకాండని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఖండిస్తోంది. ఈ ఆపరేషన్ వెంటనే ఆపేయాలని మావోయిస్ట్ నాయకులు కానీ ఇతర ప్రజాతంత్ర శక్తులు కానీ దేశ ప్రజలు కానీ కోరుతున్నట్టుగా చర్చలకు పిలవాలని, శాంతియుతంగా చర్చలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీలో విషయం చర్చించి కేంద్ర ప్రభుత్వానికి 5 వామపక్ష పార్టీలు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపైన చర్చలకు పిలవాలని తీర్మానం చేయడమే కాదు, దానిపైన ఒత్తిడి చేసే దానికోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించుకున్నది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు చంద్రకుమార్ గారు, హరిగోపాల్ గారు తదితర పెద్దల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి శాంతి కమిటీలో చురుగ్గా పాల్గొనాలని చెప్పి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా మాత్రమే ఎవరైనా భావిస్తే చాలా పొరపాటు. ఇది మావోయిస్టులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, సమస్త మానవ హక్కులకు సంబంధించిన సమస్య. మనిషి ప్రాణాలతో జీవించడానికి ఉన్న హక్కు కాపాడబడుతుందా లేదా అనేది ఎవరు ఉన్నటువంటి సమస్య. ఇది బీజేపీ ప్రభుత్వం, అది అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, కేంద్ర బీజేపీ నాయకులు కావచ్చు, మావోయిస్టుల పైన ప్రకటనలు చేయొచ్చు. మార్చి 26 కల్లా అంతం చేస్తామని. వాళ్ళు అంతం చేస్తామంటుంది మావోయిస్టుని కాదు, వాళ్ళంతం చేస్తామంటుంది ప్రశ్నించే ప్రశ్నను, ప్రశ్నించే గొంతులను, ప్రశ్నించే మనుషుల్ని మొత్తంగా ప్రతిపక్షాన్ని అంచాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మావోయిస్టులు మాత్రమే చంపుతున్నారా? మిగతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రతి ఒక్కరిని చంపడం లేదా? కుల్బుర్గి ఏ మావోయిస్టు, లేదా ఇంకా అనేక మంది, గౌరీ శంకర్ ఏ మావోయిస్టు, గౌరీ లంకేష్, ఇట్లాంటి మేధావులందరినీ, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ, ప్రశ్నించే గొంతుకులన్నింటినీ అణిచివేయటం అనేది మావోయిస్టుల పేరుతో పైకి ప్రకటనలు ఉన్నప్పటికీ తన అధికారానికి, రాజకీయ నిరంకుశత్వానికి ఎదురు నిలిచే ప్రతి ఒక్కళ్ళని అణిచివేయటం, వాళ్ళ గొంతును చిదిమివేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మనం భావించాలి. అంతేకాదు మరొక విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అమిత్ షా గారు ప్రకటిస్తున్నాడంటే అమిత్ షా బుర్రలోంచి వచ్చిన సిద్ధాంతం అని, లేక ఆయన నాయకత్వం వస్తున్న నరేంద్ర మోడీ గారు, ఇంకా బీజేపీ నాయకులు, 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆలోచిస్తున్నది అనుకుంటే పొరపాటు. బీజేపీ రక్తంలోనే ఆ సిద్ధాంతం ఉన్నది. గతంలో వివిధ ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నప్పుడు, అక్కడక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులుగా మనం ఒక మాట చెప్పేవాళ్ళం. ప్రజల్లో ఉన్న అశాంతిని, అసంతృప్తిని ఆసరా చేసుకుని ఈ ఉద్యమాలు వస్తున్నాయి, లేక సాయుధ ఘర్షణలు వస్తున్నాయి. కాబట్టి సాయుధ ఘర్షణని, సాయుధ తిరుగుబాట్లను కేవలం శాంతి భద్రతల సమస్యగా, తుపాకులతో పరిష్కారమయ్యే సమస్యగా మాత్రమే చూస్తే తప్పు. అది సమాజంలోని అశాంతిలోంచి, అవిద్యలోంచి, లేక పేదరికంలోంచి, అన్యాయాల్లోంచి వస్తుంది. కాబట్టి ఉగ్రవాద సమస్య పరిష్కారం కావాలంటే అది రాజకీయ పరిష్కారం కావాలి. సమాజంలో అలజడికి కారణమవుతున్న మూల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకోవాలి. అందుకే ఇందాక చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా మీరు అంతం చేయాల్సింది మావోయిస్టులను, లేదా ఇంకొకళ్ళను కాదు, ప్రశ్నించే వాళ్ళను కాదు. అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి అసంతృప్తిని, అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్న పేదరికాన్ని, అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి రాజ్య అహంకారాన్ని. అది అంతం చేయడానికి మీరు చిత్తశుద్ధితో, రాజకీయ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఈ దేశంలో అలజడికి ఆస్కారం ఉండదు. అలజడే కాదు, ఈ పేదరికాన్ని నిర్మూలిస్తే ఈ కమ్యూనిస్టుల అవసరం కూడా ఉండదు. మీ కమ్యూనిస్టులు అంటే దేశం ఉంటే, కమ్యూనిస్టులు అంటే కోపం ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎర్ర జెండా లేకుండా ఉండే ఉపాయం కూడా నేను చెప్తాను. కమ్యూనిస్టులు ఎందుకున్నారు, కమ్యూనిస్టులు ఎందుకు పుడుతున్నారు, కమ్యూనిస్టులు ప్రశ్నించే ఆ దమ్ము ఎవరిస్తున్నారు?
ప్రజల్లో ఉన్న శాంతి ఇస్తుంది, ప్రజల్లో ఉన్న కష్టం ఇస్తుంది, ప్రజలకున్న కన్నీళ్లు ఇస్తున్నాయి. ఆ ప్రజల కన్నీళ్లు కష్టాలు సుఖశాంతులు వచ్చే విధంగా మీరు మార్చగలిగితే కమ్యూనిస్టుల అవసరమే ఉండదు, మీరు తుపాకీ పట్టాల్సిన అవసరం ఉండదు, మిమ్మల్ని కూల్చే తుపాకులు మేము పట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పేదరికాన్ని పరిష్కరించే దమ్ము, ధైర్యం, సిద్ధాంత స్పష్టత మీరు లేని దరిద్రులు కాబట్టి ఈ తుపాకుల యుద్ధం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ చెప్తారు మేము పేదరికం నిర్మూలిస్తాం, భూములు పెంచుతాం, మహిళలకు హక్కులు ఇస్తాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని ప్రభుత్వాలు చూసాం, ఎన్ని ఎన్నికలు చూసాం, ఎన్ని ఓట్లు ఎంచుకున్నారు, ఎంతమందికి ఎన్ని ఇచ్చారు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్ని ఇస్తున్నాయి, ఇవన్నీ అందరికీ తెలుసు. కాబట్టి మూలం అక్కడున్నది. ఆ మూల సమస్యను పరిష్కారం చేయకుండా ఈ పై పరిష్కారాల కోసం తాత్కాలిక అణచివేతలతోటి, బెదిరింపులతోటి, హత్యాకాండతో అణుద్దాం అనుకుంటే చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, తుపాకులను అడ్డుపెట్టి ఉద్యమాలను అంచలేరు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి, దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి తీరాలి పౌర సమాజం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు ప్రభుత్వాలకి ఇది శాంతి భద్రతల సమస్య కాదు, రాజకీయ సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ స్వభావాన్ని బట్టి దాన్ని నడిపించే ఆర్ఎస్ఎస్, దాని వెనుకున్న ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్ట్ సిద్ధాంతాలను బట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇది రాజకీయ పరిష్కారం కాదు, సైద్ధాంతిక యుద్ధం కూడా జరగాలి బీజేపీతో. సైద్ధాంతికంగానే వాళ్ళ ఒక దుర్మార్గమైన ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు. అది హిట్లర్ సిద్ధాంతం, అది ముసోలిని సిద్ధాంతం, ప్రపంచంలో నియంత్రణలు అమలు చేసినటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏంటంటే తమ ప్రత్యర్థుల్ని పిచ్చి కుక్కలుగా ముద్ర వేసి కాల్చి చంపడం. అక్కడ నాజీలను చేసినా, ఇంకొకరిని చేసినా, ఈ దేశంలో ముస్లింల పేరు చెప్పినా, పాకిస్తాన్ పేరు చెప్పినా జరుగుతున్నది అదే. ఒక శత్రువును సృష్టించడం, ఆ శత్రువు నిర్మూలించే పేరుతో సాధారణ ప్రజలను నిర్మూలించడం, ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ. ఈ మత ఘర్షణలో, మత ఉద్రిక్తతలో, వైషమ్యంలో, ద్వేషంలో మన రోజువారీ అవసరాలు మర్చిపోతున్నాం. వాడు ఇస్తా అన్న నల్ల డబ్బు తెచ్చి ఇచ్చాడా లేదా అడిగే ప్రశ్న వెనక్కిపోతుంది. నువ్వు ఇస్తాన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తావా లేదా, ఇచ్చాడా లేదా అనే ప్రశ్న వెనక్కిపోతుంది. మహిళలకు ఇస్తాన హక్కులు ఇచ్చాడా లేదా, మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయా అనే సమస్య వెనక్కిపోతుంది. నిరుద్యోగ సమస్య కానీ, అధిక ధరల సమస్య కానీ, ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న అనేక సమస్యలన్నీ పక్కకు పోతున్నాయి. ముస్లిమా, హిందువా, నువ్వెక్కువ నేనెక్కువ, ఎవరు చంపుతున్నారు, ఈ మత ఘర్షణ పెరగడం బీజేపీకి కావాలి. అందుకే ఈ రోజున ఇజ్రాయెల్ కానీ లేదా ఇంకొకటి కానీ, మన పహల్గాం కానీ, వీటన్నింటిలో అదే కనపడుతుంది. పహల్గాంలో ఏం జరిగింది? అందరికి ఉన్మాదం ఎక్కింది. మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, పాకిస్తాన్ ఓడించాలి. ఎందుకు ఓడించాలి? ఉగ్రవాదం కాబట్టి. ఆ ఉగ్రవాదులు జోలికి పోతున్నారా? ఆ ఉగ్రవాదానికి మూలం ఏంటో తెలుసుకుంటున్నారా? అదేం లేదు. ముస్లింలకు హిందువులకు ఘర్షణ పెట్టడం. ఆ రోజున ఉగ్రవాదులు చేసిన పని ఏంటి? ముస్లిమా హిందువా తెలుసుకొని, ముస్లిం అయితే వదిలేశాడు, హిందూ అయితే చంపేశాడు. ఎవరైనా హిందూ ప్రాణం రక్షించుకునే దానికోసమే ముస్లిం అర్థం చెబితే ఇస్లాంలో ఉన్నటువంటి పంక్తులు చదవమని చెప్పాడు, చదవగలిగితే వదిలేశాడు, చదవలేకపోతే చంపేశాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? నిజంగా ఇస్లాం మీద నమ్మకం ఉందా, భక్తి ఉందా నాకు తెలియదు. ఒకటే వాళ్ళ లక్ష్యం. భారతదేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది ముస్లింలకు, మిగతా కోట్ల మంది హిందువులకు మధ్య ఆరని పగని రగిలించడమే వాళ్ళ ఉద్దేశం, ఉగ్రవాదుల యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో ఉగ్రవాదులు చేసిన పని ఎంత ప్రమాదకరమైందో, మళ్ళీ ఆ సమస్య మీద ఈ దేశంలో ఉన్న బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన పని కూడా అంతే ప్రమాదకరమైంది. వాళ్ళు ఏం చేశారు? దేశ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఒక్క రీతిగా, కాశ్మీర్ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఒకే విధంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు ప్రజలు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేశారు? ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది, బీహార్ లో ఏం జరిగింది, అనేక పట్టణాల్లో ఏం జరిగింది? ముస్లింల మీద హిందువులు రెచ్చగొట్టారు, ముస్లిం దుకాణాలు ధ్వంసం చేశారు, ముస్లింలు హత్యలు చేయడానికి ప్రయత్నం చేశారు, హిందూ ముస్లిం ఘర్షణలు పెంచడానికి ప్రయత్నం చేశారు. ఇది బీజేపీ యొక్క నిజ స్వరూపం. అందుకే ఈ దేశంలో మత ఘర్షణ రెచ్చగొట్టడం, ప్రతిపక్షాన్ని అణిచివేయడం, ప్రశ్నించే వాళ్ళని నరికివేయడం, ఇది ఒక సిద్ధాంతంగా ఉంది. ఈ సిద్ధాంతం మోడీ తల్లోంచో, షా తల్లోంచో వచ్చింది కాదు. వీళ్ళ గురువుల సిద్ధాంతవేత్త గోల్వాల్కర్ పుస్తకంలో వచ్చింది, గోల్వాల్కర్ సిద్ధాంతం నుంచి వచ్చింది.
ఆయన చాలా ఏళ్ల కింద చెప్పాడు స్పష్టంగా వాళ్ళ సిద్ధాంత గ్రంథంలో ఏమనంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజలందరికీ శత్రువులు ముగ్గురు: ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు. ఈ ముగ్గురిని దేశంలో లేకుండా నిర్మూలిస్తే ఈ దేశం సుభిక్షంగా నేను చెప్తున్నాడు. వీళ్ళని కాదు నిర్మూలించాల్సింది, తప్పుడు సిద్ధాంతం చేసినటువంటి ఈ తప్పుడు సిద్ధాంతవేత్తల నిర్మూలన జరిగితేనే ఈ భారతదేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఐక్యంగా ఉంటారనేది మనం తెలుగు సమాధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజున ఈ చెప్పడం ఒక చిన్న ధర్నాతో, ఒకనాటి ఉపన్యాసంతో, ఒక్కరోజు ఒక నిరసనతో పూర్తయ్యేది కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ నిర్బంధం, వాళ్ళ హత్యాకాండ కూడా ఒక్క రోజుతో పూర్తి కావట్లేదు. ఆపరేషన్ కగారుతో పూర్తి కావడం లేదు. కేశవాన్ని చంపడంతో పూర్తి కావడం లేదు. ఇంకా ఈ దేశంలో ప్రతిపక్షాన్ని, ప్రశ్నని చంపేయటం అనేది, నరికేయటం అనేది వాళ్ళ ఉద్దేశం. అట్లాంటి దుర్మార్గాన్ని నరికేయటం, ప్రకలించి వేయటం అనేది మన కర్తవ్యంగా ఉండాలి. అందుకు ఒక దీర్ఘకాలిక యుద్ధం చేయాలి. ఈ గల్లీలో చేయటమే కాదు, ఇండియా పార్క్ గల్లీలోనే కాదు, ఢిల్లీలో కూడా ఇది బాగుపోయే విధంగా రాబోయే కాలంలో మనం ఉద్యమిస్తేనే, మోడీ శాల ప్రభుత్వాన్ని మెడలు వంచి కిందికి దించితేనే, ఎట్లాగైతే 760 మంది దాకా రైతాంగం ప్రాణాలు బలిచ్చి 3 రాక్షస చట్టాలను వెనక్కి కొట్టే దానికోసం బ్రహ్మాండమైన పోరాటాలు నిర్వహించారు భారతదేశ రైతాంగం, అదే రీతిగా ఈ పౌర హక్కుల సమస్య పైన కూడా ఆపరేషన్ కగారే కాదు, మొత్తం పౌర హక్కుల ఉద్యమాన్ని ఆ రకంగా ఉధృతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితో ముందుకు సాగడానికి మనంతా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఈ ధర్నాను, ఈ మొత్తం మహా ఉద్యమాన్ని సంపూర్ణంగా సిపిఎం పార్టీ సమర్థిస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు. నమస్కారం.